ఈ క్రీడా ప్రాంగణము లేదా స్టేడియం ని కట్టిస్తే పిల్లలందరూ క్రికెట్ ఆడతారు. మాదిగ గేర్లో నుంచే ఒక కోహ్లీ తయారవుతాడు, ఒక సచిన్ తెండూల్కర్ తయారవుతాడు. మీరందరూ బ్రహ్మాండంగా కబడ్డీ ఆడుకుంటారు. ఇవన్నీ కూడా మీకు చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు సమయం అవుతుంది కాబట్టి నన్ను ఆశీర్వదిస్తారా ఒక్కసారి? సరే, మీ కబడ్డీ అంతా నేను మళ్ళీ వింటాను ఓపిక్గా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండమ్మా, ఈ కమలం పువ్వు గుర్తుపెట్టుకోండి. కేవలం మీ రోట్లు వేస్తే సరిపోదు, మీరు వెళ్ళి మీ గేర్లు అందరికి చెప్పాలా, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలా, ఫోన్లో బంధువులకు అందరికీ చెప్పాలా, ఈ నియోజకవర్గాలు అందరికీ చెప్పాలా. అందరికీ చెప్పి నన్ను ఆశీర్వదిస్తేనే మీకు పనులు అవుతాయి. ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అనుకో, 15 రోజుల తర్వాత ఎమ్మెల్యే వస్తాను కదా, ఎట్లా ఎమ్మెల్యే అవుతాను. ఇక్కడ కూర్చున్నాడు మీరంతా ఏమయ్యారో సంతకాలు పెడతా ఉన్నావు అని అడుగుతారు వచ్చి, అవునా కదా? అప్పుడు నేనేం చేస్తా, ఈ గేర్లో ఎన్ని ఓట్లు పడినాయా లేదా చూస్తానా చూడనా చూసినప్పుడు బాగా బ్రహ్మాండంగా మెజారిటీ వచ్చింది అనుకో, మీరు అడగంది నీకేం కావాలంటే సంతకాలు పెడతా ఉంటా. ఓట్లు సరిగా పడలేదనుకో, అక్క నేను ఎండలో నిలబడి, మీరన్నా అట్లా ఎదురెండలో నిలబడి ఒక గంట నల్లగా అయిపోయి మీతో అంత అడుక్కున్నాను కదక్క, నాకు అసలు ఓటు వేయకుండా పోతే అని అడుగుతానా అడగనా? కాబట్టి నన్ను పెద్ద మెజారిటీతో గెలిపించాల్సింది చేతులు తిని ఓడుకుంటూ సెలవు తీసుకుంటా. నమస్కారం. నాకు కొద్దిగా అట్లా కూడా పర్మిషన్ కానీ సార్లు కూడా అట్లా చాలా ఫేమస్ అది ఏరియా.